హలో అండి. దీపావళి కోసం నేను వేస్ట్ ప్లాస్టిక్ బాటిల్స్ తోటి ల్యాంటర్న్స్ తయారు చేసుకున్నాను. అవి ఎలా చేసుకున్నానో మీకు ఈ వీడియోలో చూపిస్తాను. ముందుగా ఇలా ఫూల్ మక్కని బాటిల్స్ అలా ఉన్నది స్టిక్కర్ తీసేసి క్లీన్ చేసుకున్నాను అండి. చాలా మటుకు గ్లూ పోవడానికి నేను షాంపూలో వాటిలో నానబెట్టి చేశాను, కానీ కొంచెమే పోయింది, మొత్తం పోలేదు, అయినా పర్వాలేదు. అయితే దీనికోసం ప్రత్యేకంగా గొట్టం పూసాలని మనము పూర్వం వాల్ హ్యాంగింగ్స్కో లేకపోతే బీడెడ్ కర్టెన్స్కో చేసుకోవడానికి వాడుకునేవాళ్ళం. ఇలాంటి గొట్టం పూసాలు కావాలండి. ఇవి ఎలాంటి పూసలు అమ్మే స్టోర్లో అయినా దొరుకుతాయి. ఒకవేళ దొరకకపోతే ఆన్లైన్ మీషోలో కానీ అమెజాన్లో కానీ లింక్స్ పెడతాను, మీరు కొనుక్కోవాలనుకుంటే కొనుక్కోవచ్చు. తర్వాత నా దగ్గర ఉన్న ఇలాంటి బీడ్స్ని కూడా వాడుకుంటున్నాను. కింద ల్యాంటర్న్కి హ్యాంగింగ్ లాగా పెట్టడానికి, దానికి మీ దగ్గర ఉన్న ఏ పూసలైనా వాడుకోవచ్చండి. నా దగ్గర అయితే ఇవి ఉన్నాయి, ఇవి వాడుకుంటాను. తర్వాత ల్యాంటర్న్ బేస్ కోసం ఇలాంటి అట్టముక్క ఒకటి కావాలి. తర్వాత ఏం చేస్తున్నానంటే, ఈ గొట్టం పూసల హైట్కి తగ్గట్టుగా బాటిల్ ఉంటే సరిపోతుందని అంతవరకు మార్క్ చేసుకొని బాటిల్ని కట్ చేస్తున్నానండి. మనకి దీనికి లిడ్ నుంచి మార్కింగ్ చేసుకోవాలి, ఎందుకంటే మనకి లిడ్ అవసరము. కింద బేస్కి అయితే అట్టముక్క పెడతాను. ఆ లిడ్ ఓపెన్ చేసుకొని దాంట్లోనే ఫెయిరీ లైట్స్ కానీ ఏమైనా లైట్స్ పెట్టుకోవడానికి వీలుగా మనం లిడ్ నుంచి మార్క్ చేసుకుంటున్నాం. ముందుగా ఇలా కట్టర్తో కొంచెం మేరకి కట్ చేసుకున్న తర్వాత కత్తిరితో కట్ చేసుకుంటే ఈజీ అండి. బాటిల్ ముందే మనము మొత్తం అంతా కట్టర్తో కట్ చేస్తే వంకర టింకర రావచ్చు. కొంచెం మేరకి కట్టర్తో కట్ చేసి తర్వాత కత్తిరితో మొత్తం కట్ చేసుకోండి సర్క్యులర్గా. అది మన ప్లాస్టిక్ బాటిల్ స్ట్రెంత్ బట్టి అండి. కొన్ని చాలా స్ట్రాంగ్గా ఉంటాయి, కొన్ని డెలికేట్గా ఉంటాయి. మొదటి నుంచి కత్తిరితో కట్ చేయొచ్చు. అంతా కొంచెం నీట్గా ట్రిమ్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఎంతవరకు వస్తే అంతవరకు చేయండి. కొన్ని గట్టిగా ఉండి ట్రిమ్ చేయబడవు. కింద బేస్ సమంగా వచ్చేలాగా కుదిరినంత మేర నీట్గా ట్రిమ్ చేసుకోండి. తర్వాత ఇలా ఒక అట్ట తీసుకొని దాని మీద ఇలా బాటిల్ పెట్టుకొని బేస్కి కావాల్సినంత సర్క్యులర్ది రిఫరెన్స్ పెట్టుకొని అంత మేరకి అది కట్ చేసుకోవాలండి. ఇదే మన బేస్.
ఇక్కడ క్యామ్లిన్ వైట్ గ్లూ వాడుతున్నాను అండి. ఫెవికాల్ కూడా వాడుకోవచ్చు. ఈ కార్డ్‌బోర్డ్ ఎడ్జెస్‌లో ఇది రాసుకొని బాటిల్‌కి కూడా పైన రాసుకొని అతికించుకోవాలండి గట్టిగా. కొంచెంసేపు పక్కన పెట్టాలి బాగా ఆరే వరకు. ఇలా 2 బాటిల్స్‌కి అట్టముక్కను అతికించుకున్నాక కింద మనం జాయింట్ చేసిన బేస్ ఇంకా స్ట్రాంగ్‌గా ఉండడానికని టిష్యూ పేపర్ ముక్కలు తీసుకొని ఈ కార్డ్‌బోర్డును ఈ బాటిల్ అతికించిన చోట వీటిని అతికించుకుంటూ రావాలండి. డబుల్ కోటింగ్ ఇస్తే బెటర్. ఇది నీట్‌గా చేసుకుంటే ఇంకా బాగుంటుంది. ఎలాగో నాకు తర్వాత మళ్ళీ లేస్ అవి వస్తాయి, పైన పూసలు అవి గుచ్చుతామని ఇలా పెడుతున్నానండి. దీనివల్ల ఏమవుతుందంటే ఈ అతికి ఇంకా స్ట్రాంగ్‌గా ఉంటుంది ఊడిపోకుండా. ఇప్పుడు ఈ అట్ట భాగానికి మనం ఈ ఫెవిక్రిల్‌ది బ్లాక్ కలర్ అక్రిలిక్ పెయింట్ నేను పెయింట్ చేస్తున్నానండి నీట్‌గా ఉండడానికి. నా దగ్గర ఇలాగ పాత ఇంగు డబ్బాలున్నాయి, జీడీ ఇంగు డబ్బాలున్నాయి. మీ దగ్గర ఇలాంటివి ఉంటే చిన్న ల్యాంటర్న్ కూడా చేసుకుందామని ఇప్పుడు తీసుకున్నాను. ఈ మూతకు కూడా నేను బ్లాక్ పెయింట్ వేస్తున్నాను. ఇప్పుడు ఈ ఆరిన బాటిల్స్‌కి నేను జిగురు రాసి పైప్స్‌ని అతికిస్తానండి, పైప్ బీడ్స్‌ని. మీకు ఏ కలర్ కాంబినేషన్ కావాలో దాన్ని బట్టి మీరు చేసుకోవచ్చండి. సింగిల్ కలర్ వాడుకోవచ్చు, లేదా డ్యూయల్ కలర్స్‌ని కూడా అతికించుకోవచ్చు. ఇక్కడ నేను మల్టీ కలర్స్ ఒకటి చేస్తున్నాను. అందుకని అక్కడ నా దగ్గర ఉన్న డిఫరెంట్ కలర్స్‌వి బీడ్స్, పైప్ బీడ్స్‌ని పెడుతున్నాను. ముందుగా కొంతమేరకు ఇట్లా ఫెవికాల్ రాసుకుంటున్నాను. కావాలంటే గ్లూ గన్‌తో కూడా చేసుకోవచ్చండి. అదైతే ఇంకా ఫాస్ట్‌గా అవుతుంది. కాకపోతే నాకు గ్లూ గన్‌తో అతికిస్తే కొంచెం తొందరగా ఊడిపోతున్నాయి అనిపిస్తుంది. ఫెవికాల్‌తో మనం అతికించి చాలా కష్టపడి అతికించినా కూడా తర్వాత ఆరిన తర్వాత ఇది చాలా స్ట్రాంగ్‌గా ఉంటుందండి. గ్లూ గన్‌వి ఇట్టే ఊడిపోతున్నాయని అబ్జర్వ్ చేశాను. మేబీ మా గ్లూ స్టిక్స్ మాకు దొరికేది ఏమైనా క్వాలిటీ ప్రాబ్లమ్ అయ్యి ఉండొచ్చు. మీ దగ్గర గ్లూ గన్ ఉంటే ఇంకా ఈజీగా అతికించేసుకోవచ్చు.
మీకు చూపించడానికని యాక్చువల్‌గా ఇలా పడుకోబెట్టి చూపిస్తున్నాను గానీ, ఇవి బాగా ఈజీగా అతుక్కోవాలంటే బాటిల్‌ని నించోబెట్టి మీరు అతికిస్తే ఇంకా తొందరగా అతుక్కుంటాయండి. ఇలా పడుకోబెట్టి మీకోసం చూపించడానికి చేస్తున్నాను గానీ, నించోబెట్టి అతికిస్తే ఇంకా తొందరగా అతుక్కుంటాయి. ఇలా అన్నీ అతికించుకున్న తర్వాత కొంచెం గట్టిగా పట్టుకొని ఆరడానికి బాటిల్‌కి ఒక రబ్బర్ బ్యాండ్ సహాయంతో వాటిని గట్టిగా ఇలా పెట్టుకుంటే తొందరగా అతుక్కుంటాయండి. సమంగా అతుక్కుంటాయి. రబ్బర్ బ్యాండ్‌ని ఫిక్స్ చేసుకోవాలి ఇలాగా. పైన ఒకటి, కింద ఒకటి కూడా పెట్టుకుంటే గట్టిగా కింద పైన కూడా మీకు ఫెవికాల్‌తో గట్టిగా అతుక్కుంటాయి. తర్వాత వీటిని తిప్పి చూసుకొని అక్కడ ఎక్కడ ఏమైనా గ్యాప్స్ వచ్చాయా ఇవి చూసుకోవాలి. దాన్ని బట్టి అడ్జస్ట్మెంట్స్ చేసుకోవాలండి. కొంచెం వంకర గింకర ఏమైనా ఉన్నా కూడా అవన్నీ సమం చేసుకోవచ్చు. మీకు మైన్లో ఏమైనా కనుక ఒక ఖాళీ ఏమైనా ఉంటే అక్కడ మీరు ఈ రబ్బర్ బ్యాండ్స్ ఉన్నాయి కాబట్టి ధీమాగా ఇప్పుడు మీరు మైన్లోంచి ఇన్సర్ట్ చేసుకోవచ్చండి. ఏమైనా ఎక్స్ట్రా మిస్సింగ్ ఏమైనా ఉన్నా అడ్జస్ట్ చేసుకొని చేసుకోవచ్చు. ఇదే విధంగా దాని బాటిల్‌కి నేను ఒకటే కలర్ వాడుతున్నాను. బ్లూ కలర్ వాడుతున్నాను. ఇందాక మాదిరే సేమ్‌గా అలాగనే అతికించుకుంటూ వస్తున్నాను. ఇలా మొత్తం అతికించుకున్నాక దీనికి కూడా ఒక రబ్బర్ బ్యాండ్ పెట్టుకొని మొత్తం అన్నీ సరిగ్గా అడ్జస్ట్ చేసుకుంటూ రావాలండి. అడ్జస్ట్ చేసుకొని తర్వాత కింద పైన రబ్బర్ బ్యాండ్ పెట్టుకొని మైన్లో ఏమైనా మిస్ అయితే ఇంకా బీడ్స్ని ఇన్సర్ట్ చేసుకుంటూ రావచ్చు, దగ్గర చేసుకుంటూ నీట్గా. అన్నీ ఒక సమాన హైట్లో వస్తే చాలా అందంగా ఉంటుంది కానీ నాకు ఒక్కొక్కసారి ఇర్రెగ్యులర్గా ఉన్నా కూడా నచ్చుతుందండి. సో మీ ఇష్టానుసారం మీరు అన్నీ ఒకే హైట్ కావాలా ఏదో అలా పెట్టుకోండి. ఎలా కావాలంటే అలా పెట్టుకోవచ్చు. ఇర్రెగ్యులర్ హైట్స్ అయినా పెట్టుకోవచ్చు, లేకపోతే సమంగా ఉండేలా అయినా పెట్టుకోవచ్చు, మీ చాయిస్.
ఇలా 2 బాటిల్స్ రెడీ చేసుకున్నాను. ఇదే మాదిరి చిన్న ఇంగు డబ్బాలు చెప్పాను కదా! అవి కూడా ఇలా 2 ఒకటేమో డ్యూయల్ కలర్స్ తోటి, ఇంకోటి మల్టీ కలర్ తోటి చేశానండి. వాటికి కూడా ఇలా రబ్బర్ బ్యాండ్లు అవి పెట్టి అది ఆరేదాకా ఉంచాను. ఆరిన తర్వాత ఇలా రబ్బర్ బ్యాండ్స్ తీసేసానండి. ఇప్పుడు వీటికి పైన కింద బేస్‌కి కార్డ్‌బోర్డే కదా! అక్కడ హోల్ చేసుకుంటున్నాను అండి. కింద హ్యాంగింగ్ వచ్చేలాగా మరీ ప్లెయిన్‌గా బోసిగా ఉండకుండా కింద హ్యాంగింగ్ కోసం హోల్ చేసుకుంటున్నాను దబ్బనంతో. సెంటర్ పాయింట్లో దబ్బనంతో కార్డ్‌బోర్డే కదా! కింద హోల్ చేసుకుంటున్నాను. ఇప్పుడు నేను నైలాన్ దారం తీసుకొని బీడ్ ఒకటి తీసుకొని కింద హ్యాంగింగ్ కోసం ముళ్ళు అవన్నీ వేయకుండా డైరెక్ట్గా అక్కడి నుంచి ఊడిపోకుండా ఉండాలంటే బీడ్ యూస్ చేద్దామని బీడ్తో కిందకి దారం వచ్చేలాగా లాక్కోవడానికి పెట్టుకుంటున్నాను. సూది ఉంటే ఇంకా ఈజీ అండి. నాకు ఇంత లావు దారం ఎక్కేంత సూది దొరకలేదు. అందుకని ప్రస్తుతానికి ఇలా ఈ పద్ధతిలో చేసుకుంటున్నాను. మీ దగ్గర సూది దారం ఉంటే సూది దారంతో చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఇది ఊడిపోకుండా నేను 2-3 ముళ్ళు వేస్తున్నా అండి. ఎక్కువ ముళ్ళే వేస్తున్నా. ఎందుకంటే నైలాన్ దారం కదా! తొందరగా ముళ్ళు ఊడిపోతూ ఉంటుంది ఊరికే. ఇక్కడ కింద వేలాడడానికి గుత్తిలా కనిపించాలని నేను 5 పొడుగు గొట్టాలను తీసుకొని వాటి కిందేమో గోల్డ్ బీడ్స్ పెట్టి ఇలా గుత్తిలా చేసుకోవడం కోసం ఒక్కొక్క దాన్ని ఇట్లా గోల్డ్ బీడ్తో పెట్టి ముడేసుకుంటున్నానండి. తర్వాత ఈ 5టిని కలిపి ముడేసి ఒక గుత్తిలా తయారు చేసుకుంటాను.
ఇది నైలాన్ దారం కదండి, అందుకని అన్నీ కలిపి ఇట్లా కొంచెం మంట దగ్గర పెడితే దగ్గరికి నొక్కుకునేలా చేసుకోవచ్చండి. జాగ్రత్త అండి, మరీ కాలిపోయేలా చేసుకోకండి, మరీ దగ్గరికి పెట్టకూడదు, మంటకి పైపైనే పెట్టాలి. ఇలా చేసుకుంటే అది దగ్గర నొక్కబడుతుంది, దాంట్లోంచి పూసలు దూర్చడం ఈజీ అని అలా చేసుకుంటున్నాను. మీరు వాడే దారం బట్టి మీ పద్ధతిని మార్చుకోవచ్చు. నాది ఇది నైలాన్ది లావు దారం అండి, లావు పోత, అందుకని కష్టపడాల్సి వస్తుంది. నాకు వెంటనే తెగిపోకుండా ఉండాలని నైలాన్ దారాన్ని వాడుకుంటున్నాను. కాటన్ దారం వాడినా కూడా పర్వాలేదు. మీ దగ్గర ఏది అవైలబుల్లో అది వాడుకోండి, సిల్క్ దారం మాత్రం వాడకండి. ఇప్పుడు ఈ గుత్తిని కింద బేస్కి వేలాడేలాగా కొన్ని బంగారం పూసలు అవి వాడి అటాచ్ చేసుకుంటున్నాను. ఇలాగే చేసుకోవాలని లేదండి, మీకు కింద హ్యాంగింగ్ ఎలా చేసుకోవాలనుకుంటే అలా చేసుకోవచ్చు. నాకు తోచిన రీతిలో నేను చేసుకుంటున్నాను అంతే, నాకు ఇలా తోచింది. ఈ విధంగా కింద గుత్తి రెడీ అండి. ఇంకో దానికి వేరే మాదిరిగా చేసుకోవచ్చని ఈ మల్టీ కలర్ దానికి వేరేగా చేసుకుంటున్నాను. దీనికి పొడుగు పూసలు వాడకుండా నా దగ్గర ఉన్న మిగతా వేరే పూసలు, పెద్ద పూసలు వాడుతున్నాను. ఇలా గోల్డ్ బీడ్స్ ఎక్కించిన తర్వాత చెరో దారం వైపు చెరో రెండేసి అవి మల్టీ కలర్వి పూసలు ఎక్కించి వాటిని గుత్తిలా చేసుకున్నాను.
ఇప్పుడు నా దగ్గర ఉన్న ఈ గోల్డ్ లేస్ని, ఇలాంటి లేస్ని పెట్టుకుంటున్నానండి. వేరే ఏ లేస్ ఉన్నా అదైనా పెట్టుకోవచ్చు. నాకు ఇది ఇలా పెట్టుకుంటే బాగుంటుంది అనిపించి ఇది పెట్టుకుంటున్నాను. అలాగే పై వైపును కూడా వేరే రకం లేస్ అతికించుకుంటున్నాను. ఇలా స్టోన్స్ ఉన్న లేస్ అతికిస్తున్నానండి. ఏది అవైలబుల్ ఉంటే అలాంటి లేస్, దానికి నప్పే లేస్ అతికించుకోవచ్చు. కొంతమందికి ఏ లేస్లు పెట్టుకోకపోయినా బాగుంది అనిపిస్తే అలా కూడా వదిలేసుకోవచ్చండి. ఆల్రెడీ ఈ డబ్బాలకి పైన మూత బ్లాక్ రంగులోనే ఉందండి. లేకపోతే ఇంకో డబ్బాలకి బ్లాక్ కలర్లో లేదు కాబట్టి దానికి ఎలాగో బ్లాక్ పెయింట్ వేశాను. దీనికి వేయక్కర్లేకుండా ఉంది. ఇప్పుడు పైన హ్యాంగింగ్కి మనకు కావాలి కాబట్టి దీనికి కూడా ఇలా హ్యాంగింగ్కి రెడీ చేసుకోవడానికి కింద బీడ్ పెట్టుకొని ఇట్లా పైకి లాగుతున్నాను, మూడీ సహాయం లేకుండా స్ట్రాంగ్గా ఉండడానికి. ఇలా హ్యాంగింగ్ కోసమని రౌండ్ బీడ్ ఉంటుందండి. పైన కింద చిల్లు ఉన్నది. ఇలాంటివి తెచ్చుకుంటే చక్కగా పెట్టుకోవడానికి వీలుగా ఉంటుంది. దీంట్లో దారం దూరట్లేండి, నా దారం థిక్నెస్ ఎక్కువ, సూది అందుకని యూపిన్తో పొడిచి మరి దూరుస్తున్నాను.
ఇప్పుడు బోసిగా ఉండకుండా మూతకు కూడా చుట్టూన లేస్ అతికించుకోవాలండి. ఇవన్నీ అతికించుకొని పక్కన పెట్టాలి ఆరడానికి. ఇలా మూత తెరిచి మీ దగ్గర ఉన్న ఫెయిరీ లైట్స్ ఏమన్నా కూడా పెట్టుకోవచ్చండి. పెద్ద దాంట్లో చక్కగా సరిపోతుంది. ఆన్ చేసుకొని మూత తిప్పేసుకోవడమే. ఇదండి నైట్ ఎఫెక్ట్ మల్టీ కలర్ది. దీంట్లో కూడా ఫెయిరీ లైట్స్ పెట్టాము. పెద్ద దాంట్లో అయితే ఫెయిరీ లైట్స్ పెట్టుకోవచ్చు, బ్యాటరీ ఆపరేటెడ్ది. పెద్ద వాటిలో బ్యాటరీ ఆపరేటెడ్ ఫెయిరీ లైట్స్ పెట్టుకోవచ్చండి. చిన్న దాంట్లో మీకు ఇలా టీ లైట్స్వి ఉంటాయి బ్యాటరీ ఆపరేటెడ్వి, అవి పెట్టుకుంటే కన్వీనియంట్గా ఉంటుంది. నా చిన్న ప్రయత్నం నచ్చింది అనుకుంటాను. చూసినందుకు ధన్యవాదాలండి. మీ అందరికీ దీపావళి శుభాకాంక్షలు.